హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నాటుకోడి పులుసు అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చూడండి, పులుసు ఈ విధంగా ఉంటేనే అన్నంలోకైనా, రాగి సంగట్లోకైనా, జొన్న రొట్టెల్లోకైనా, మేమైతే స్పెషల్గా నాటుకోడి పులుసు చేసుకుంటే బియ్యం పిండి రొట్టె చేసుకుంటాము. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను ఇది కట్ చేపించిన తర్వాత నాటుకోడి కేజీ వరకు వచ్చింది. చాలా ఫ్రెష్గా ఒకటికి 2 సార్లు అయితే మంచిగా కొంచెం సాల్ట్ వేసుకొని కడిగి పెట్టుకున్నాను. ముక్కలు కూడా ఇలా మీడియం సైజుగా కట్ చేపించాను. ఈ లెగ్ పీస్లు మాత్రం అలాగే ఉంచేసి ఇప్పుడు దీనికోసము మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసం అయితే నేను ఇంత కొబ్బరి అయితే తీసుకున్నాను. ఎందుకంటే కేజీ వరకు కర్రీ ఉంటుంది కదా, ఇంత అయితే సరిపోతుంది. కొబ్బరిని వేయించుకోవచ్చు, ఇలా స్టవ్ మీద కాల్చుకుంటే ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఫ్లేమ్ అనేది తగ్గించుకొని ఇలా కాల్చుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. మిగిలిన మసాలా కోసం అయితే ప్యాన్ పెట్టేసుకొని మనకు సరిపడినంత మసాలాలు వేసి వేయించుకోవాలి. చెక్క, లవంగ, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నాను. ఇలాచీ కూడా 3 నుంచి 4 వరకు వేసాను. ఇలా కొంచెం దూరగా వేగిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకోవాలి. నాటుకోడి కర్రీ అంటేనే మసాలా అనేది కుడుక గసాలతోటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు దీనిలోకి మనం కొబ్బరి కాల్చుకున్నాం కదా, మొత్తం కంప్లీట్గా తూడ్చేసుకోవచ్చు. మంచిగా కడుక్కుంటే మసి అనేది పట్టకుండా ఉన్నది. చూసారు కదా, ఇంకా చక్కగా కడిగేసుకొని ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి. దీనిలోకి ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఎండు కారం వేరే వేద్దామని ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాను. ముందుగా స్టవ్ మీద కుక్కర్లో చేసుకోవాలి నాటుకోడి అనేది. నేను కుక్కర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలోకి బిర్యానీ ఆకు వేసాను. మసాలాలోనే షాజీరా వేసుకోవాలి, అప్పుడు మర్చిపోయాను, అందుకే పోపులో వేసుకుంటున్నాను షాజీరా. అలాగే పెద్ద సైజు ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేయాలి. ఈ ఉల్లిపాయతోటే మనకు పులుసు అనేది మంచిగా చిక్కగా మంచిగా వస్తుంది. అందుకనే సన్నగా తరిగి వేసుకోవాలి. దీనిలోకి పుదీనా, కొత్తిమీర వేసి చక్కగా నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పసుపు యాడ్ చేసుకుందాము, 1/2 టేబుల్ స్పూన్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం నాన్ వెజ్ అంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు అంతా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం నాటుకోడి కర్రీని అయితే ఇందులో వేసేసుకుందాం. చూసారు కదా, అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఇలాగా మొత్తము మనకి పోపు అనేది దీనికి కలిసేటట్టుగా కలుపుకోవాలి. చాలా గట్టిగా ఉంటుంది నాటుకోడి అనేది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. విజిల్ లేకుండా మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఫ్లేమ్ అనేది కంప్లీట్ తగ్గించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఇంకా దీంట్లోకే ఆవిరితోటి కొంచెం వాటర్ అనేది వస్తాయి. చూసారు కదా, ఇప్పుడు అంతా కలిపేసుకుందాము. చూడండి వాటర్ అనేది ఎట్లా వచ్చినాయో. మంచిగా నూనెలో ఇలా ఫ్రై అయితే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనిలోకి మనం ఉప్పు కారాలు అయితే వేసుకుందాం. ఇప్పుడు మనకు సరిపడా ఉప్పు కారం అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనము మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని చూసుకొని కారం వేసుకోవాలి. ఇంట్లో అందరూ కమ్మగా తినేటట్టు వండుకోవాలి నాటుకోడి పులుసు అనేది. నేను 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసాను. చక్కగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచి కలర్ఫుల్ అయితే కనబడుతుంది. ఇప్పుడు మళ్ళీ
మనము మూత పెట్టుకోవాలి. విజిల్ లేకుండానే మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి పెట్టేసుకుంటే మంచి కర్రీకి ఉప్పు కారం అనేది మంచిగా పట్టేస్తుంది. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి. చెప్పాను కదా నేను మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు ఎండుమిర్చి వేసుకోకుండా చేశాను కనుక ఇలా కనబడుతుంది. ఇదంతా కూడా మనము మసాలాని కర్రీలోకి వేసుకుందాం. ఇలా మసాలా ప్రిపేర్ చేసుకొని ఓన్లీ నాటుకోడి పులుసుకి గసగసాలు కొబ్బరి వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి మనం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఎంత వాటర్ అవసరమో అంతవరకు వేసుకోవాలి. చూసారు కదా, నేనైతే నాకు సరిపడినంత ఇలా వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం పులుసుగా తింటారు, కొంతమంది చిక్కగా తింటారు కదా, దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. నేనైతే 7 నుంచి 8 విజిల్స్ తీస్తేనే కర్రీ అనేది మంచిగా ఉడికింది. ఎందుకంటే కోడి అనేది చాలా గట్టిగా ఉంది, నాటుకోడి కదా. 8 విజిల్స్ వచ్చాయి. చూడండి, పులుసు కూడా ఈ మాదిరిగా ఉండాలి. మంచి స్మెల్ అయితే వస్తుంది. నాటుకోడి మంచి మసాలా వేసుకొని చేసుకున్నాం కదా, సూపర్గా ఉంది. దీనిలోకి నేనైతే రాగి సంకటి అయితే చేశాను. చూడండి, ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. 8 విజిల్స్ తీస్తేనే ఇలా ముక్క అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకొని 2-3 సెకండ్లు ఇలా పెట్టేయండి. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. నాటుకోడి పులుసు చాలా అంటే చాలా బాగుంది. ఇలా చేసుకోండి, మంచిగా ఎంజాయ్ చేసుకోండి. దీనిలోకి మీకు నచ్చిన రాగి సంకటి అయినా బియ్యపిండి రొట్టె అయినా చేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే రాగి సంకటి చేశాను. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది కర్రీ. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. మంచిగా ఇలా పులుసు ఇలా పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.